హాయ్ నమస్తే, వెల్కమ్ టు బీబీఆర్ టీవీ అఫీషియల్. మిత్రులారా, నేను మీ బీబీఆర్ రావుని. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 7న మీకు గుర్తుండే ఉంటుంది, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ 4% పెంచింది. ఇప్పుడు తాజాగా వారి గ్రాట్యుటీ పరిమితి ఏదైతే ఉందో 25% పెంచాలని నిర్ణయించిందంట. ఇది శుభవార్త. ఈ నిర్ణయం ఈ సంవత్సరం జనవరి 1, 2024 నుండి అమల్లోకి వస్తుందట. ఈ నిర్ణయంతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల గ్రాట్యుటీ పరిమితి 20 లక్షల రూపాయల నుంచి 25 లక్షలకు పెరిగింది మిత్రులారా. ఎందుకంటే 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ ఏదైతే ఉందో పెన్షన్కు సంబంధించి వాటి నిబంధనల ప్రకారం 2021 లేదా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ కింద గ్రాట్యుటీ చెల్లింపు అనేది ఏదైతే ఉందో 2021 కింద రిటైర్మెంట్ గ్రాట్యుటీ అలాగే డెత్ గ్రాట్యుటీ గరిష్ట పరిమితిని 25% అంటే రూపాయలు 20 లక్షల నుండి 25 లక్షల రూపాయలకు పెంచారు. ఈ పెంపు జనవరి 1, 2024 నుంచి అమల్లోకి వస్తుంది. సో గ్రేట్. ఈ పెంపు వల్ల సిబ్బంది చాలా సంతోషపడుతున్నారు. ప్రజా ఫిర్యాదులు మరియు పెన్షన్ల విభాగం పెన్షన్ మరియు పెన్షనర్స్ వెల్ఫేర్ కార్యాలయం ఈ విషయాలని తెలియజేశారు. గ్రాట్యుటీ పరిమితి ఏదైతే ఉందో పెంచడానికి మొదట ఈ సంవత్సరం ఏప్రిల్లో నిర్ణయం తీసుకున్నారు. కానీ అందుకు సంబంధించిన సర్క్యులర్ను మే 1వ తేదీన మరి ఎందుకనో నిలిపివేయడం జరిగింది. అయితే దీనికి కొంతమంది మాత్రమే అర్హులు అని మరి ఇక్కడ ఒక చిన్న మెలిక కనిపిస్తుంది. ఒక యజమాని తన ఉద్యోగికి అతను కంపెనీకి అందించే సేవలకు ప్రతిఫలంగా చెల్లించే మొత్తాన్ని గ్రాట్యుటీ అంటారు. అయితే 5 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ కాలం కంపెనీలో పనిచేసిన ఉద్యోగులకు మాత్రమే గ్రాట్యుటీ మొత్తాన్ని ఇస్తారు. జీతం, పెన్షన్, ప్రావిడెంట్ ఫండ్తో పాటు ఇది కూడా లభిస్తుంది. సో 5 ఏళ్ళు పనిచేసి ఉండాలి, అప్పుడే ఇది. గ్రాట్యుటీ చెల్లింపు చట్టం 1972 ద్వారా దీనిని అమలు చేస్తారు. అయితే ఇంతకుముందు మార్చి నెలలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఎన్ఎస్ అలవెన్స్ ఏదైతే ఉందో పెన్షనర్లకు డిఆర్ఎస్ రిలీఫ్ డిఆర్ 4% పెంచుతున్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించింది. ఈ పెంపుతో వారి డిఏ లేదా డిఆర్ 46% నుంచి 50% పెరిగింది. జనవరి 1, 2024 నుండి ఈ కొత్త డిఏ అమల్లోకి వస్తుంది. ఈ పెంపు వల్ల రాష్ట్ర ఖజానాకు ఏటా 12,868.72 కోట్ల భారం పడుతుందట. అలాగే ఈ పెంపు వల్ల దేశవ్యాప్తంగా 49.18 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు 67.95 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరుతుంది. ప్రస్తుత డిఎన్ఎస్ అలవెన్స్ 50% చేరుకోవడంతో ఇంటి అద్దె భత్యం ఏదైతే ఉందో హెచ్ఆర్ఏ గ్రాట్యుటీ గరిష్ట పరిమితి ఈ రెండు కూడా పెరుగుతాయి. మునుపటి డిఎన్ఎస్ అలవెన్స్ పెంపు 2023 అక్టోబర్లో 42% నుంచి 66% పెరిగింది. 7వ వేతన సంఘం సిఫార్సుల ప్రకారమే ఈ పెంపు ఉంటుంది అని కేంద్ర ప్రభుత్వం తెలుపుతుంది. మంచిదే, మంచి శుభవార్తే. కానీ అయ్యా, ప్రభుత్వ రంగాన్ని ప్రైవేట్ పరం చెయ్యవద్దు. దయచేసి మీకు చెప్పేది ఒకటే, మోడీ గారు, మీరు వెళ్ళి రామేశ్వరంలో ధ్యానం చేసుకోండి, లేదా ఇంకోటి చేసుకోండి, ఏదైనా చేసుకోండి. తెలుసు మీరు సామాన్యమైన వాళ్ళు కాదు, మీ బుర్ర కూడా సామాన్యమైనది ఏం కాదు. మీ శత్రువులు మీకు ఎవరైతే ఎదురు తిరుగుతారో వాళ్ళని ఏం చేస్తారో కూడా మేమంతా చూసాం, మాకు తెలుసు. సో దయచేసి ప్రైవేట్ పరం చేయకండి, ఆలోచించండి. ఇలాంటి నిర్ణయాలు ఓకే, డన్. సో ప్లీజ్ మిత్రులారా, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. బీబీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి మిత్రులారా. మీకు మరిన్ని మంచి వీడియోలు అందించడానికి ప్రయత్నిస్తాను. సో దిస్ ఈస్ బీబీఆర్ సైనింగ్ ఆఫ్. నమస్తే.